ఏరువాక పౌర్ణిమ విశేషం ఏమిటి? మనకి ఆంధ్రదేశంలో జ్యేష్ఠ పౌర్ణిమని ఏరువాక పౌర్ణిమ అని కూడా అంటారు. అసలు ఏరువాక పౌర్ణిమ అంటే ఏమిటి? జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ఉండేటువంటి విశేషం ఏమిటి? ఈరోజు మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆధునికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అసలు మనకి పంచాంగాల్లో కానీ ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, జ్యేష్ఠ పౌర్ణిమ రోజు నాగలిని పూజించాలి, వృషభాలని పూజించాలి అనేటువంటి నియమం కనపడుతోంది. అయితే ఈ రోజు ఎందుకు పూజించాలండి? మరొక రోజు చేయొచ్చు కదా, మనం మృగశిర ప్రవేశం రోజు చేయొచ్చు, లేదా మంచి తిథి చూసుకొని చేయొచ్చు అనేటువంటి వాదనలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా జ్యేష్ఠ పౌర్ణిమ అంటే ఈరోజు ఏమిటంటే, ఓషధీపతి అయినటువంటి చంద్రుడు ఓషధీపతి. ఆ ఓషధీపతి అయినటువంటి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటాడు. జ్యేష్ఠ పౌర్ణిమ ఈరోజు అయింది. ఈ మాసానికి అందుకని జ్యేష్ఠ మాసం అని పేరు వచ్చింది. తొలకరి తర్వాత భూమి పదును ఎక్కిన తర్వాత ఈరోజు తప్పనిసరిగా వృషభాలకి పూజ చేయాలిట. వృషభాలు అంటే ఎద్దులకి పూజ చేయటం, నాగరికి పూజ చేయటం అనేటువంటి విశిష్టత మనకి ఇక్కడ కనిపిస్తోంది. భూమి సస్యశ్యామలంగా ఉండాలి అంటే, దాన్ని సస్యశ్యామలంగా ఉండటానికి ఏం కావాలి? మనకి ఆధారాలు ఏమిటి? నాగలితో దున్నాలి. దానికి మనకు ఉపకరించేటువంటిది ఎద్దు. అంటే నందీశ్వరుడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ నందీశ్వరుడు లేకపోతే, ఆ ఎద్దు భూమిని దున్నకపోతే, నాగలిని మోసి ముందుకు నడవకపోతే మనకి పంట ఉండదు, విత్తనాలు మనం చల్లలేము. అంటే మనకి ఆహారానికి పండించడానికి, భూమిని దున్నడానికి ఉపకరించేటువంటివి జీవం లేనటువంటి ఈ నాగలి, జీవం ఉన్నటువంటి ఎద్దు. ఆ రెండింటిని కూడా మనం పూజించాలి. చక్కగా ఈరోజు గ్రామీణులందరూ, ముఖ్యంగా వ్యవసాయదారులంతా ఏం చేస్తారంటే, ఎడ్లన్నింటినీ కూడా బాగా శుభ్రంగా కడిగి వాటికి అలంకారాలు చేస్తారు. కొమ్ములకి బాగా రంగులు వేస్తారు. వాటికి ఎన్నో బట్టలు తొడుగుతారు. వాటి మీద ఎంతో అలంకరణలు చేస్తారు. వాటికి కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తారు. వాటికి కుంకుమ తిలకాన్ని దిద్దుతారు, హారతిని ఇస్తారు. వాటికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా తయారు చేసి పెడతారు. ఆ రోజు వాళ్ళు దున్నే పనిని చేయరు, దాన్ని కొట్టరు, దాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చక్కగా దాన్ని పూజిస్తారు. ఆ తర్వాత నాగలి లేకపోతే మనకి భూమి దున్నడానికి లేదు. ఈ రోజుల్లో మనకి ట్రాక్టర్లు వచ్చాయి, కానీ పూర్వకాలం మనకి ఎడ్లు, నాగలి మాత్రమే ఉండేది. అందుకని చెప్పేసి నాగలిని కూడా మనం పూజించాలి. నాగలిని పూజించి ఆ రోజు భూమిని దున్నకుండా ఉండి, మరో ప్రత్యేకత కూడా ఏమిటంటే, ఏ భూమిని దున్నుతూ ఉన్నారో, ఎక్కడ ఎవరికి వ్యవసాయం ఉందో ఆ వ్యవసాయ భూమిని కూడా వాళ్ళు పూజించేవాళ్ళు, భూమి పూజ చేసేవాళ్ళు, భూమి తల్లికి నమస్కరించేవాళ్ళు. అంటే ఆ భూమి తల్లి వీళ్ళకి అనుగ్రహిస్తే తప్ప పంట బాగా రాదు. ఆ తర్వాత వాతావరణాన్ని, వరుణుణ్ణి కొలిచేవాళ్ళు. ఇలా దేవతలందరినీ కొలిచి ఆ రోజు అక్కడ టెంకాయలు కొట్టి పూజాధికాలు నిర్వహించిన తర్వాత ఇంట్లో అన్ని రకాల పిండి వంటలు చేసుకుని, ఆ పంట పండించడానికి కర్షకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టి, వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, వాళ్ళని సంతోషపెట్టేటువంటి దివసంగా దీన్ని చూస్తారు. ఎలాంటి ఆనవాయితీలు పాటించినా ముఖ్యంగా ఇక్కడ ఉండేది ఏమిటంటే, మనకు ఉపకరించేటువంటి ప్రతి వస్తువును, అది జీవి అయినా లేదా వస్తువు అయినా సరే, దాన్ని తప్పనిసరిగా ప్రారంభంలో దాన్ని మనం ఉపయోగించకముందే ప్రతి సంవత్సరం దానికి పూజ చేసి నమస్కరించి ఆ తర్వాత మాత్రమే దాన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ రోజు మనం చేయవలసిన మరికొన్ని విషయాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తూ ఉన్నాం? జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ రోజు సౌభాగ్యం కోసం సావిత్రి వ్రతం చేస్తున్నాం. ఆ తర్వాత కృతజ్ఞత తెలుపుతూ మనం ఏరువాక పౌర్ణిమ అంటూ మనం నాగలికి, వృషభానికి పూజ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎవరైనా పద్మ పురాణాన్ని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారట. అంతేకాదు, కృష్ణాజినాన్ని దానం చేయాలట. కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని ఎవరైనా దానం చేస్తే కూడా విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందిట. అంటే జింక చర్మంలో ఉండేటువంటి విశిష్టత ఏమిటంటే, ఎవరైనా జింక చర్మం మీద కూర్చొని వాళ్ళు జపం కానీ పూజ కానీ చేస్తే వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులన్నీ హరింపబడతాయి అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అదేవిధంగా ఆయుర్వేద శాస్త్రం కూడా మనకి చెప్తోంది, ఎవరు జింక చర్మం మీద కూర్చొని పూజ చేస్తారో వాళ్ళకి కపహరం అవుతుందని, త్రిదోషహరం అవుతుందని, వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా ఆ దాని మీద చేసేటువంటి పూజ వలన వాడికి పరిహరింపబడతాయి అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అందుకని జ్యేష్ఠ పౌర్ణిమ రోజు పాటించవలసినటువంటి విషయాలన్నీ కూడా విశిష్టంగా మనకి కనిపిస్తాయి. ఎవరైనా సరే ఇవి చేసి వాళ్ళకి కావలసినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు.